గురుగారు ఆగస్టు నెల 2026 మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీనరాశి వారికి ఆగస్టు నెల సానుకూలమైనటువంటి ఫలితాలతోనే స్టార్ట్ అవుతుంది. ఈ నెలలో ఈ రాశి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. బుధుడు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఫైనాన్షియల్ పరంగా శుక్రుడి యొక్క దృష్టి 180 degreesలో ఉన్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పడటం, అదేవిధంగా వివాహ ప్రయత్నాల్లో కానీ ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు దిశగా ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నందువల్ల సంతాన ప్రాప్తి కలగటం, అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి సొంత గృహం కానీ వాహనం కానీ కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగపరంగా ఈ రాశి వారికి స్ట్రెస్ అనేది ఈ యొక్క నెలలో మనం చూడొచ్చు. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఉద్యోగపరంగా ఆ ఉద్యోగం చేయాలా, ముందుకు వెళ్ళాలా, ఇష్టం లేనటువంటి ఉద్యోగం ఎందుకు చేయాలి అనేటువంటి పరిస్థితి, ఉద్యోగం మానేస్తే ఫైనాన్షియల్గా ఉండేటువంటి ఇబ్బందుల గురించి ఒక ఆలోచన అనేది మనసులో ఇప్పుడు మెదులుతూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క నెలలో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రాశిలో ఉండేటువంటి. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి కుజుడు అంత యోగాని ఇవ్వడం. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని అడ్వాంటేజెస్ ఈ మంత్లో వచ్చేటప్పటికి ఫైనాన్షియల్గా ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకునేటువంటి పరిస్థితి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో ఖర్చులు తలకు మించినటువంటి ఒక భారంగా ఉండే విధంగా ఉంటుంది. రియల్టర్స్కి, అదేవిధంగా కాంట్రాక్టర్స్కి సమయానికి డబ్బులు వస్తాయా రాదా అనేటువంటి ఒక ఆందోళన గురవుతేటువంటి పరిస్థితి అనేది గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కన్సర్న్ వచ్చినప్పటికీ ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉండడం అనేది ఒక కన్సర్న్గా ఈ యొక్క నెల మనం చూడొచ్చు. మరియు అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలకి అడ్డుపడేటువంటి వారు ఎక్కువ మంది తయారవుతూ ఉంటారన్నమాట. అంటే మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలకి కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. ఇది పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగుతుందో అంటే 17వ తారీఖు వరకు కొంచెం ఇంచుమించు ఇలాగే ఉంటుంది. 17వ తారీఖు తర్వాత మళ్ళీ సక్సెస్ని టేస్ట్ చేయటం అనేది స్టార్ట్ అవుతుంది. రవి యొక్క మార్పు 17వ తారీఖు తర్వాత మారటం, అదేవిధంగా గురుమోడ్యమి స్థితిలోంచి గురువు నుంచి రవి మార్పు జరగటం, అప్పుడు గురువు పూర్తిగా వీరికి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం, అదేవిధంగా రవి కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వడం వీరికి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తాయి. 17వ తారీఖు నుంచి రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉండడం అనేది ఒక పాజిటివ్ అడ్వాంటేజ్. ఎక్కడికి పోయినా సరే గౌరవము, గుర్తింపు, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు వీరు చేసినటువంటి పనులకి రావటం, మరియు అదేవిధంగా విశేషమైనటువంటి సక్సెస్. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకు కూడా ఈ యొక్క నెలలో 17వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది. 17వ తారీఖు వరకు కొంచెం డ్రైగానే ఉండే విధంగా ఉంటుంది. మెయిన్గా అనవసరమైనటువంటి లిటిగేషన్ వ్యవహారాల్లో వేలు పెట్టకుండా ఉండడం మంచిది. అదేవిధంగా వచ్చేటప్పటికీ అనవసరమైనటువంటి గొడవల్లో కూడా పోలీస్ పంచాయతీల విషయంలో కూడా మధ్యలో వెళ్లకుండా ఉండడం మంచిది. అవి తలకు మించినటువంటి వీరి తలకు చుట్టేటట్టుగా ఉంటుంది అన్నమాట. అంటే వీరికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆ యొక్క గొడవని వీరికి చుట్టే విధంగా ఉంటారు కొంతమంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి 17వ తారీఖు తర్వాత నుంచి కొంచెం ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆ పరిచయాలు వీరికి పాజిటివ్గా మారడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో మెయిన్గా హనుమాన్ చాలీసా పఠించినట్లయితే బాగుంటుంది. అదేవిధంగా నవగ్రహాల్లో మెయిన్గా వచ్చేటప్పటికీ నవగ్రహాల్లో శని ముందు దీపారాధన చేయటం, అదేవిధంగా శనికి తైలాభిషేకం చేయటం, ఆ దేవాలయం బయట ఉన్నటువంటి వారికి అన్న సంతర్పణ కానీ ఏదైనా సరే ప్రసాదం కానీ చేతితో చేసి వండి పెడితే మంచిది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వచ్చేటప్పటికీ ఈ సూర్యారాధన కూడా చేసుకోవాలి. సూర్యగ్రహానికి ఆరాధన చేయటం, లక్ష్మీ అమ్మవారిని పూజించడం అనేది మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినందుకు స్వజాతకం గురించి డిస్కస్ చేయలేదు. గోచారం గురించి మనం చెప్పడం జరిగింది. స్వజాతకం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి సక్సెస్ అయితేనే ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు కూడా, తల్లి కూడా ఏ కొడుకైతే ఎక్కువ సంపాదిస్తాడో ఆ కొడుకునే తల్లి కూడా ఎక్కువగా మురి పని చేస్తుంటుంది అన్నమాట. అంటే ఎక్కువగా పొగొట్టడం జరుగుతూ ఉంటుంది. భార్య కూడా అంతే, నువ్వు ఎక్కువ సంపాదించి తన యొక్క కోరికలు తీరిస్తే మా ఆయన బంగారం అంటుంది. తల్లి కూడా అలాగే ఉంటుంది, తండ్రి కూడా అలాగే ఉంటాడు. తండ్రికి కూడా ఆరోగ్యం బాగలేదు, లేక డబ్బులు లేవు, నీకేం ట్రీట్మెంట్ ఇవ్వను అంటే నేను కూడా పట్టించుకోవడం అనమాట. అంటే నా కొడుకు
పనికి మాలోడు అని చెప్పి కూడా ఊరంతా చెప్తారు. కాబట్టి ఈ రోజుల్లో సక్సెస్ పొందాలి అంటే మెయిన్గా ఏంటంటే మీ జాతక రీత్యా ఏ సమయంలో ఏ పని చేయకూడదని తెలుసుకోవాలి. అంతేగాని ఏ సమయంలో అయినా సరే అన్ని పనులు చేస్తున్నట్లయితే అది కొంచెం నెగిటివ్గా అవుతుంది. మీ డబ్బు వృద్ధి చెందదు, అదేవిధంగా మీ కెరియర్ పరంగా కూడా సక్సెస్ అవ్వదు. సో ఈ విధంగా సక్సెస్ కావాలి అంటే మెయిన్గా వచ్చేటప్పటికి మీ సొంత జాతకాన్ని విశ్లేషించుకున్న తర్వాతే మీకు సక్సెస్ అనేది ఏ సమయంలో వస్తుందో తెలుసుకొని దాని ప్రకారంగా ఎవరితో ఏ విధంగా ఉండాలనేది కూడా మీకు తెలియడం జరుగుతుంది.